మత్తు దందాపై ఉక్కుపాదం మోపితే ఇప్పుడు మరో గమ్మత్తు దందా చక్రం తిప్పుతోంది. దొరుకునా ఇటువంటి మత్తు బేరమని ఏపీలో మెడికల్ మాఫియా బరితెగించింది. నిషానిచ్చిన నిషేధిత డ్రగ్స్ ను మాత్రమే కాదు, కాలం చెల్లిన మందులను సైతం క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. కానీ డామేజ్ కథ అడ్డం తిరిగింది. ఆపరేషన్ గరుడ కొరడం చులిపిస్తోంది. ఏపీలో గంజాయి దందాపై సర్కారు ఉక్కుపాదం మోపింది. గంజాయి బట్వాడా వాడకంపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ బెండు తీస్తున్నారు. దోశ, ఇడ్లీ అంటూ కోల్డ్ లాంగ్వేజ్ తో గుట్టుగా దందా చేస్తున్నా సరే పసిగట్టి పట్టి బొక్కలో పడేస్తున్నారు. దాంతో కొత్త దారుల అన్వేషణలో పడ్డారు మత్తుగాళ్లు. ఇదే అదునుగా మెడికల్ మాఫియా తోక జాడించింది. మత్తుగాళ్లకు కిక్కిచ్చేలా కాలం చెల్లిన మందులను విక్రయిస్తూ క్యాష్ చేసుకునే కుట్రకు తెరలేపింది. కానీ ఆపరేషన్ గరుడ విశాఖలో మెడికల్ మాఫియాపై కొరడా జులిపించింది. గంజాయి సాగు ఇవన్నీ గవర్నమెంట్ ఉక్కుపాదం పెట్టి దాన్ని అరికట్టే పరిస్థితిలో అవి దొరకనందువల్ల ఈ మత్తుకి కలిగించే మందులు మెడికల్ షాప్స్ నుంచి దాన్ని వాడి అలవాటు చేసుకునే పరిస్థితి ఉందనే రావచ్చనే అవకాశంతో ఈ మెడికల్ షాప్స్లో ఈ రైడ్స్ చేయడం జరిగింది. 16 షాపులు వైజాగ్ అండ్ అనకాపల్లి జిల్లాలో చేయడం జరిగింది. ఎక్స్పైర్ అయిన డ్రగ్స్ని రెగ్యులర్ డ్రగ్స్లో నుంచి తీసి పక్కన ఒక ర్యాక్స్లో పెట్టాలా, అలాగా పెట్టకుండా ఉండటం. తర్వాత గాజువాక్లో ఒక షాపులో మెడిసిన్స్ వారు ఎక్స్పైరీ డేట్ని కట్ చేసేసి పబ్లిక్కి అమ్మటం చేస్తున్నారు. ఎక్స్పైరీ డ్రగ్స్ సేల్ చేస్తున్నారు. వారిపైన చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి రికమెండ్ చేయడం జరిగింది. ఎక్స్పైరీ డేట్ ముగిసిన మెడిసిన్ ను విక్రయించడం నేరం. కానీ గంజాయి దొరక్క విలవిలలాడుతున్న మత్తు బాబులకు కొన్ని మెడికల్ షాపులు మత్తు బిళ్లలను, కిక్నిచ్చే ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. ఈగల్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు టీమ్స్ గా ఏర్పడి ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నిషేధిత మందుల సరఫరా, అక్రమ కార్యకలాపాలపై ఆపరేషన్ గరుడ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సోదాల్లో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. చాలా మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. మత్తు దందా చేస్తున్న 645 హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు. వాటిలో 42 రకాల కిక్ ఇచ్చే డ్రగ్స్ ను అక్రమంగా విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ, గుణదల, నందిగామ, మైలవరం, గుడివాడ, అవనిగడ్డతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. దాంతో అవనిగడ్డలో భారీ డ్రగ్స్ విక్రయాలు బయటపడ్డాయి. ఓ మెడికల్ షాప్ లో విచ్చలవిడిగా ట్రెమడాల్ డ్రగ్స్ కలకలం రేపింది. అనేక ఏళ్లుగా ట్రెమడాల్ సహా అనేక మత్తు కలిగించే మందులను అమ్ముతున్నట్టు తేలడంతో అధికారులు షాక్ అయ్యారు. ఓ మెడికల్ షాప్ లో 2 ఏళ్లలో 55,961 ట్రెమడాల్ టాబ్లెట్లు, 2,794 ఇంజెక్షన్లు అమ్మినట్టు డేటా బయటపడింది. మెడికల్ షాప్ యజమానిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు అధికారులు. ఆపరేషన్ గరుడ విశాఖ మెడికల్ మాఫియా వెన్నులో వణుకు రేపింది. గాజువాకలో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు అధికారులు. ఓ మెడికల్ ఏజెన్సీలో 90,000 విలువైన మెడిసిన్ సీజ్ చేశారు. తక్కువ ధరకే చావును విక్రయిస్తున్న ఘోరాలు వెలుగు చూశాయి. నిన్ననైతే 90,000 రూపాయలు విలువైన మందులు, మనం ఎక్స్పైరీ మందులను అక్కడ సీజ్ చేయడం జరిగింది. వారిపైన క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ మెడికల్ షాప్స్లో ఏంటంటే వీళ్ళు తక్కువ, సపోజ్ ఇప్పుడు ఎక్స్పైరీ అయిన డ్రగ్స్ని తక్కువ డబ్బులకి, అంటే ఇప్పుడు ఏదో కొన్ని షాప్స్లో 10%, కొన్ని షాప్స్లో 20% డిస్కౌంట్ ఇవ్వటం అని జరుగుతుంది. ఇంకా ఈ షాపులో ఇంకా తక్కువగా, ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయినాయి కాబట్టి దానికి విలువ లేనివి కాబట్టి ఇంకా తక్కువ డబ్బులకి అమ్మే పరిస్థితి ఉన్నందువల్ల ఇన్నోసెంట్ పీపుల్ దీన్ని ఆసరాగా తీసుకొని తక్కువ డబ్బులకు వస్తున్నాయనే ఉద్దేశంతో అక్కడ కొనడం జరుగుతుంది. బట్ మెడికల్ షాప్స్లో మందులు కొనేటప్పుడు ప్రతి పౌరునికి, అంటే ప్రతి పేషెంట్కి కానీ వాళ్ళ తాలూకా బంధువులకి అందరికీ చెప్పేది ఏంటంటే మెడికల్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పైన ఉన్న ఎక్స్పైరీ డేటు చూసి కొనమని చెప్పేసి మేమందరం మీ ద్వారా సజెస్ట్ చేస్తున్నాం. మందులు వాడిన తర్వాత దీనివల్ల ఇబ్బంది వచ్చింది, మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఏదైనా రిపోర్ట్ ఉంటే డెఫినెట్గా వారిపైన చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 16 షాపుల్లో విజిలెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తారు. వాటిలో 3 షాపులకి లైసెన్సులు క్యాన్సిల్ చేయమని సిఫార్సు చేస్తారు. ఎవరైనా మందులు కొనడానికి వెళ్ళిన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ప్రకారం, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకెళ్లి ఆ మందులు సరిపోల్చుకోవడం కాకుండా దానిపై ఉన్న ఎక్స్పైరీ డేట్ కూడా చూసి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.